శ్రీరాముడు హనుమంతుణ్ణి దగ్గరకు పిలిచి, హనుమా, నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా. దేహ జీవ పరమాత్మలకు సమన్వయం చేస్తూ చెప్పు అని కోరాడు. అదే శిరోధార్యంగా భావించిన పరమ భక్త శిఖామణి మారుతి. శ్రీరామ, వేదాంత రహస్యము తెలిసిన తరువాత ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని, జీవుణ్ణి, పరమాత్మను వేరువేరుగానే భావించాలి. దేహ దృష్టితో పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ సేవించాలి. అన్ని భావాలను త్యజించి శరణాగతి పొందాలి. ఇతరులకు ఉపకారం చేస్తూ వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి సేవించాలి. ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని భావిస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుణ్ణి పూజలు చేస్తూ భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండడానికి ద్వైతము అంటారు. జీవుడు పరమాత్మ ఒక్కరే, ఎందులోనూ భేదం అనేది లేదు అనే భావనలో ఆచరణలో చూపించడం జ్ఞానాలేక విజ్ఞాన లక్షణం అంటారు. ఇదే అద్వైత భావన. దేహబుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యాతు త్వం దంశః ఆత్మబుద్ధ్యాతు త్వమేవాహం ఇతిమే నిశ్చితామతి. రామా, దేహదృష్టిలో నేను నీకు దాసుడిని, జీవదృష్టిలో నీవు పరమాత్మవు. నీ అంశచేత నేను జీవస్వరూపుడును. పరమాత్మ దృష్టిలో నీవే నేను, నేనే నీవు. ఈ మూడు లక్షణాలు నాలోనూ నీలోనూ ఉన్నాయి. ఇంకా భేదానికి అవకాశమే లేదు అని స్పష్టపరిచాడు హనుమ. అంజనానందుడి సమాధానం విని పరమానందభరితుడయ్యాడు దాశరథి. త్వమేవాహం త్వమేవాహం అని చాలాసార్లు హనుమను అభినందించాడు. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోజో నహి తత్ర భోగః. శ్రీ మారుతి ఉచ్చేవన తత్పరానాం భోగచ్చ మోక్షచ్చ కరస్థ ఏవ. అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షము ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు. కానీ శ్రీ హనుమ సేవాతత్పరులైన వారికి భోగము మోక్షము రెండు తప్పక లభిస్తాయి అని శ్రీరాముడు వరము అనుగ్రహించాడు. దానికి వెంటనే ఆంజనేయుడు, నువ్వు శివుడవు, నేను భక్తుడను, నీకు నాకు భేదమే లేదు అని చెప్పాడు. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.